పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుదాం. ఇక్కడ చదువుతాను, ముందు నుంచి చదువుతాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడే వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి అన్ని జనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఓకే తమ్ముడు, పేతురు గారు బ్రతిమలాడుతున్నారంట, రిక్వెస్ట్ చేస్తానంట. ఓకేనా? ఇప్పుడు ఈ 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం 5 విషయాలు చూడబోతాం. ఏంటి తమ్ముడు? 5 విషయాలు చూడబోతాం. ఓకేనా? అయితే ఈ 5 విషయాలు ఎవరికి వారంగా మన జీవితాలని అప్లై చేసుకోవాలన్నమాట. అంటే తమ్ముడు, జస్ట్ కేవలం వాక్యాన్ని న్యూస్ పేపర్ చదువుతున్నట్టు చదివామనుకోండి, టీవీలో వార్తలు వింటున్నట్టు విన్నామనుకోండి, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అయితే వాక్యం ద్వారాగా మనం మేలు పొందుకోవాలంటే వినాలి, చదవాలి, చెప్తున్నప్పుడు మన జీవితాన్ని పక్కన పెట్టుకుని చూసుకోవాలన్నమాట. ఎక్కడ లోపాలు ఉన్నాయో చూసుకుని, ఎస్, ఈ వాక్యం ద్వారా నేను సరి చేసుకోవాలి, ఈ విషయంలో నేను లోపం ఉంది నాలో, సరి చేసుకోవాలి అని ఒక డెసిషన్కి రావాలి. దాని ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడు ఈ వాక్యం ద్వారాగా మనం మేలు పొందుకోవాలని అవుతుంది. ఓకే తమ్ముడు, చూద్దాం. చూడండి, ఫస్ట్ది 5 అని చెప్పాను కదా, మనల్ని మనం ఎలా చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి తమ్ముడు? ఫస్ట్ది ఏంటి? ఈ 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనల్ని మనం ఎలా చూసుకోవాలి, మన గురించి మనం ఏం అర్థం చేసుకోవాలి, దేవుడు మన గురించి ఏం చెప్తున్నారు. ఓకేనా? ఫస్ట్ది చూడండి, ఏం చెప్తున్నాను చూడండి. 9వ వచనం చూడండి. ఒకప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏంటి తమ్ముడు? చీకటి అంట. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనల్ని వెలుగ్గా చేసి. తమ్ముడు, విశ్వాసగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు చీకటి, ఒకప్పుడు పాపి, ఒకప్పుడు అంటే ఈ లోకానుసారంగా నడుచుకున్నాం, సాతాను అనుసరించిన విధంగా నడుచుకున్నాం. కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని వెలుగ్గా చేశాడు. చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యంలోకి తీసుకొచ్చాడు. ఒకప్పుడు చీకటి అంట, కానీ ఇప్పుడు మనం వెలుగు అని చెప్తాం బైబిల్. ఓకేనా? ఇది ఇంకేమని చేసి చూడండి. ఇక్కడ 9వ వచనం చూడండి. ఏర్పరచుకున్నాడంట. ఏర్పరచబడిన వంశము అన్నాడా? ఏర్పరచుకున్నాడంట. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. నెక్స్ట్, నువ్వెవరు అంట? మళ్ళా ఏం చెప్తాడు? యాజకుడు. ఏంటప్పుడు నీ గురించి బైబిల్ ఏం చెప్తుంది? మన గురించి మనం ఎవరు అంట? యాజకులము. ఓకే తమ్ముడు. తర్వాత పరిశుద్ధ జనము. మన నామని పిలుస్తుంది బైబిల్, పరిశుద్ధులు అని పిలుస్తాం. నెక్స్ట్, దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరు సంబంధించిన వారు? దేవుని సొత్తు అంట. ఇది అంటే ఇది నాది, ఇది నాది, ఈ ఫోన్ నాది అని అంటాం కదా. ఇప్పుడు దేవుడు అంటే వీళ్ళు నా వాళ్ళు అంటాడు అన్నమాట. మనం దేవుని వాళ్ళం. ఓకే తమ్ముడు, మనం దేవుని వాళ్ళం, దేవునికి సంబంధించిన వాళ్ళం, దేవుని సొత్తు అంట, దేవుని ఆస్తి అంట, దేవునికి సంబంధించిన వ్యక్తులు అంట మనం. ఇది
మనం విశ్వాసంతో నమ్మాలి. కొంతమందికి డౌట్ వస్తుంది అనమాట. ఏం డౌట్ వస్తుందంటే, అన్న పరిశుద్ధ జనాంగమా, నాకు ఆ పేరు అర్హత కాదన్నా, నేను దానికి అర్హుడిని కాదన్నా అని మనం అంటాం. కానీ దేవుడు ఒకసారి యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తుల్ని పరిశుద్ధులు అని పిలుస్తున్నాడు దేవుడు. అఫ్ కోర్స్ వాళ్ళలో పాపం ఉండదా? ఉంటది. వాళ్ళ లోపం ఉండదా? ఉంటది. బట్ స్టిల్ దేవుడు వాళ్ళని ఎలా పిలుస్తాడంటే పరిశుద్ధుడు అని. ఎందుకని? ఎందుకంటే వాళ్ళని పరిశుద్ధులుగా చేసింది దేవుడు. ఓకే తమ్ముడు? సో, మన గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. ఓకే తమ్ముడు? మళ్ళా పిగ్గా చదువుతాం చూడండి. ఒకప్పుడు చీకటి, కానీ దేవుడు మనల్ని ఇప్పుడు వెలుగ్గా చేశాడు. ఒకప్పుడు ఆయనకు దూరస్థలం, కానీ ఇప్పుడు మనం దేవుడికి సమీపస్థలంగా వచ్చాము. ఒకప్పుడు ఏర్పరచబడలేదు, కానీ దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు, యాజకులుగా చేశాడు, పరిశుద్ధులంగా చేశాడు, దేవుని సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు దేవుని సొత్తువి. ఓకేనా? ఇంకొంచెం కిందకి రండి, 11వ వచనంలో చూడండి. మనం ఏంటంట? మనం ఏంటమ్ముడు? పరదేశులము. మనం ఏంటంట? పరదేశులము. అంటే మనం మన అడ్రస్ని మార్చేశాడు దేవుడు. వాస్తవానికి మన అడ్రస్ ఏమవ్వాలి? సాతానుకు మన అడ్రస్సే మన అడ్రస్ అవ్వాలి. సాతానికి నిత్య నరకం, వాడిని అనుసరిస్తున్న మనల్ని కూడా నిత్య నరకంలోకి వెళ్ళిపోవాలి మనం. కానీ దేవుడు ఏం చేశాడు తమ్ముడు? మన అడ్రస్ని మార్చాడు. పరదేశులమంట, తర్వాత యాత్రికులమంట. మనం యాత్ర చేస్తున్నాం. ఈ లోకం మంది కాదు. మనది ఏ లోకం తమ్ముడు? మన ఆధార్ కార్డు ఎక్కడదంటే పరలోకంలో. అర్థమైంది తమ్ముడు? మనం పరలోకానికి సంబంధించిన వాడు. మీరు అమెరికాకి వెళ్ళారనుకోండి, నువ్వు అమెరికన్ అని పిలిపించుకుంటావా? చెప్తాం. ఏమని పిలిపించుకుంటావు నువ్వు? ఐ మీన్ ఇండియన్. నీ పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్, నీ ఆధార్ కార్డు ఇండియన్. నేను ఇండియన్ని. అలాగే నువ్వు క్రిస్టియన్వి. ఏంటంటే నువ్వు క్రైస్ట్కి సంబంధించిన వాడివి. నువ్వు క్రిస్టియన్వి. నీ పౌరసత్వం, నీ 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 ఆస్తి, నీకు సంబంధించిన ఆశీర్వాదాలు, ధనం అంతా పరలోకంలో ఉంది. మనం యాత్రికులం, జర్నీ చేస్తాం అంతే. ఈ సత్యాలు మనకి బాగా అర్థం కావాలి. ఒక విశ్వాసిగా దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అని అర్థం కావాలి. మనకి బుర్రకెక్కాలి. ఓకే తమ్ముడు? అర్థమైందా? మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ మాట చూడండి ఒకసారి. సెలెక్ట్ చేసుకున్నాడంట. ఎవరిని? మనల్ని. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు తమ్ముడు? సాధారణంగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఆర్మీ సెలక్షన్స్కి వెళ్తారు కదా, అవునా? ఎస్సీ సెలక్షన్స్కి వెళ్తారా? సెలెక్ట్ చేసుకోవడం అంటే ఎస్, అర్హుడు. వాసన అర్హత ఉందా మనకి? లేదు. కానీ నిన్ను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అన్నమాట. పరిశుద్ధులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. సో గొప్ప అంటే వాల్యూ నీ పట్ల దేవునికి ఉంది. అది మనం గుర్తించాలి, నమ్మాలి. మనల్ని దేవుడు అలా చూస్తున్నాడనే గ్రహింపులోకి మనం రావాలి. ఓకే తమ్ముడు? ఇది నెంబర్ 1. నెంబర్ 2కి వెళ్దాం. ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ లోకంలో మనకి పోరాటం ఉంది. ఫస్ట్ ఏమో మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడో చూసాము. రెండోది మనం చేయాల్సిన పోరాటం. ఏంటమ్ముడు? మనం చేయాల్సిన పోరాటం. ఇక్కడ ఈ లోకంలో పోరాటం ఉంది. పోరాటం అంటే శత్రువు ఉంటాడుగా. పోరాటం అనే పదం యుద్ధానికి సంబంధించిందిగా. శత్రువు ఉండాలి ఖచ్చితంగా. మన దగ్గర ఆయుధాలు ఉండాలి. అవునా? అవునా తమ్ముడు? మూడోది, మనం యుద్ధం చేయాలంటే మనం ఎవరై ఉండాలి? సోల్డియర్స్ అయి ఉండాలి. సిటిజన్స్ యుద్ధం చేయగలరా? సోల్డియర్స్ అంటే మిగతా సామాన్య ప్రజలు యుద్ధం చేయలేరు, కానీ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యి ట్రైన్ అయిన వాళ్ళు యుద్ధం చేయగలరు అన్నమాట. అవునా కదా? ఇప్పుడు తమ్ముడు గుర్తుపెట్టుకో, విశ్వాసి అయిన నువ్వు పరలోకానికి వెళ్ళక ముందు ఈ లోకంలో బ్రతికే రోజులో అవనివ్వండి, నెలలో అవనివ్వండి,
సంవత్సరాలు అవనివ్వండి, నువ్వు పోరాటంలో ఉన్నావు, యుద్ధంలో ఉన్నావు. ఓకేనా? ఏంటి ఆ పోరాటం? మనం చేయాల్సిన పోరాటం ఏంటి? చూడండి ఇందులో ఉంటుంది. 11వ వచనం చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశల్ని విసర్జించడం. ఎందుకు? ఆత్మకు విరోధంగా ఉన్న శరీరాశల్ని మనం ఏం చేయాలి? విసర్జించాలి, వెనక్కి పెట్టేయాలి. మనకున్న పెద్ద పోరాటం అన్నమాట. ఓకే తమ్ముడు, మనకున్న బిగ్ స్ట్రగుల్, మనకున్న పెద్ద పోరాటం ఆత్మకు, అంటే మన ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా మన శరీర ఆశలు ఉంటాయి కదా, దురాశలు ఉంటాయి కదా, అవి ఎప్పుడు ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన పోరాటం ఏంటంటే మనం ఆత్మీయంగా జీవించాలి, శరీరాశల ప్రకారంగా మనం జీవించకూడదు. శరీర క్రియలన్నీ నాలో నశింపజేయుమా ప్రభువా అనే పాట పాడుకుంటాం కదా. సో మన పోరాటం ఏంటంటే, ప్రభువా నేను ఆత్మీయంగా బ్రతకాలి ఈ లోకంలో. నా శరీరము దాని ఆశలు నన్ను ఏం చేస్తున్నాయి? పాపంలో నెట్టేస్తా ఉన్నాయి, పాపంలో నెట్టేస్తా ఉన్నాయి కదా. అవునా కదా తమ్ముడు? అయితే ఏంటి, దేనికి వ్యతిరేకంగా ఉన్నాయి? ఆత్మకు శరీరం అసలు వ్యతిరేకంగా ఉన్నాయి. అని చూడండి, మళ్ళీ చూద్దాను. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు, అంటే మన ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా ఉన్నాయంట ఈ శరీరాశలు, వ్యతిరేకంగా ఉన్నాయంట. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి ప్రేయర్ చేసుకోవాలనిపిస్తుంది మార్నింగ్, కానీ అట్ ద సేమ్ టైం ఒక గంట అయి చేసుకుందాంలే, 10 నిమిషాలు అయి చేసుకుందాంలే, ఒక 5 మినిట్స్ పడుకొని లేచి వెంటనే చేసుకుందాంలే అని పడుకుంటాం. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అన్నాడు దేవుడు, యేసు ప్రభువారు. సో మన ఆత్మీయ జీవితము ఒకటి కోరుకుంటుంది, దానికి ఆపోజిట్గా మన శరీరం ఇంకోటి కోరుకుంటుంది అనమాట, ఇంకోటి కోరుకుంటుంది. మన ఆత్మీయ జీవితానికి కోరికలు ఉంటాయి తమ్ముడు, గుర్తుపెట్టుకోండి. మన ఆత్మీయ జీవితానికి కూడా కోరికలు ఉంటాయి. శరీరకంగా మనకు మామూలుగా కోరికలు ఉన్నాయి, పుట్టుకతోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆత్మీయ జీవితానికి సంబంధించిన కోరికలు మనం నెరవేరిస్తే ఆత్మీయంగా ఎదుగుతాం. ప్రార్థన చేసుకోవాలనిపించింది అనుకోండి, వెంటనే లేచి బద్దకించకుండా ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదువుకోవాలనిపించింది, వెంటనే లేచి బద్దకించకుండా వాక్యం చదువుకోవాలి. సో అంటే ప్రార్థన వాక్యమే కదా, మనం మన స్టడీస్లో ఉన్నాం అనుకోండి, కష్టపడి చదవాలి, బద్దకించకుండా కష్టపడి చదవాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. సో అది కూడా దైవికమైందే, అది కూడా దైవికమైందే. సో ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా ఉన్న శరీర దురాశలను మనం ఏం చేయాలి? విసర్జించాలి. ఓకే తమ్ముడు, పౌలు గారు ఒక లిస్ట్ ఇచ్చారు. శరీర కోరికలు అంటే లేకపోతే శరీరానుసారమైన మనసు ఒక లిస్ట్ ఇచ్చారు అన్నమాట. చూడండి ఒకసారి గలతీ పత్రిక తీయండి. మనం చాలాసార్లు చదివితే గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అంటే ఇక్కడ కూడా ఆత్మ దేవునికి శరీరానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలేమాట. చదువుతాం చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా చూడండి అందరూ చూడండి, అది ఇచ్చి చూడప్పుడు జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం అంటే మంత్రప్రయోగం అనమాట, ద్వేషములు, కలహం, మత్సరం అంటే చెడు కళ్ళు, క్రోధము, కక్షలు, భేదాలు, విమతములు అంటే రాంగ్ టీచింగ్, అసూయులు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఓకే నందు, అర్థమైంది? అంటే వీటిలో కొన్ని ఉండకపోవచ్చు, మనలో కొన్ని ఉండకపోవచ్చు. మంత్రప్రయోగం మనం ఏం చెయ్యం, రాంగ్ టీచింగ్ మనం ఇవ్వకపోవచ్చు, కొన్నిసార్లు అబద్ధం ఆడొచ్చు. అయితే
కొన్ని విషయాలు మాత్రం మనం తప్పకుండా ఆలోచన చేయాలి. శరీర కార్యాలు ఇవన్నీ ఏంటప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఏంటి శరీర కార్యాలు. ఓకేనా? ఇవి సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, దాని కింద ఒక వచనం చూడండి, 21 వచనం. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను. ఏంటప్పుడు ఈ శరీరం అంటే మనం ఆత్మీయ జీవితానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఎల్లప్పుడూ శరీరానుసారమైన కోరికలకి మనం ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నప్పుడు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. స్పష్టంగా చెప్తానంట పౌలు గారు. ఏంటంట? ఇట్టి వాటిని చెయ్యవారు. అందులో 1-2 ఎగ్జంప్షన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇట్టి వాటిని చేయువారు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను అన్నాడు. సో ఇది మన పోరాటం. తమ్ముడు, ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నిజంగా మనం ఆత్మీయ జీవితంగానే ఆత్మానుసారంగానే బ్రతుకుతున్నామా, లేకపోతే ఎక్కువ డామినేటింగ్ ఏంటి మనకి? మన శరీరమా, మన ఆత్మీయ జీవితమా? మన డెసిషన్స్ ఏ బేస్ మీద ఉంటాయి? మన ఆలోచనలు, ఊహలు ఏ బేస్ మీద ఉంటాయి? మన ఇష్టాలు ఎక్కువ శాతం దేవుని సంతోషపరిచేవేనా, లేకపోతే మనల్ని మనం సంతోషపరుచుకునేవా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెప్తున్నాను అన్నాడు దేవుడు. ఓకే తమ్ముడు, స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత పోరాటం కదా. నెక్స్ట్ మన పని. ఫస్ట్ ఏం చెప్పాను? మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడో. నెక్స్ట్ మన పోరాటం ఈ లోకంలో. అట్ ద సేమ్ టైం మనకు ఒక పని ఇచ్చాడు దేవుడు. ఈ 9వ వచనం నుంచి మనం చదివితే మనకు ఒక పని కనిపిస్తుంది. ఏంటది? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాల్ని ఏం చేయాలి తమ్ముడు? ప్రచురము చేయాలి. ఏం తమ్ముడు? ఏం చేయాలంట? ప్రచురం చేయాలి. ఇది మన పని. ఆయన గుణాలని, దేవుడు ఎలాంటి వాడు, దేవుడి వ్యక్తిత్వం ఏంటి, దేవుడి మనసు ఏంటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనం ప్రచురం చేయాలంట. మన తోటి వారికి, తోటి ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఇరుగు పొరుగు వారికి మనం ప్రచురం చేయాలి. అందుకనే మనల్ని చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చాడంట. నిన్ను ఏర్పరచుకున్నాడంట. నిన్ను యాచకుడిగా చేశాడంట. ఎందుకు? నువ్వు ఆయన గుణాలని ప్రచురం చేయడానికి. ఓకే తమ్ముడు? ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి. నిజంగా ఒకసారి ఎఫెసీ పత్రిక తీయండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. మూడవ వచనం చదువుతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగాలని. కీర్తి కలగాలి. ఓకేనందు 12వ వచనం చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని. సో మనం దేవుణ్ణి గుణాలని ప్రచురం చేయాలి, ప్రకటించాలని, చెప్పాలని. కీర్తన గ్రంథం తీయండి ఒకసారి. కీర్తన గ్రంథం 40 కీర్తన 10వ వచనం చదవగలరు. కీర్తన 40:10. అక్కడేముంది? 40:10 దావీదు గారు రాసిన కీర్తన ఇది. 10వ వచనం చూడండి.
నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకనే ఉండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడ చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. దావీదు గారు ఏం చేశాడప్పుడు? దేవుని సత్యాన్ని వెల్లడి చేశాడంట. దేవుని సత్యాన్ని, దేవుని కృపని, దేవుని ప్రేమని దావీదు గారు వెల్లడి చేశారంట. ఉంచుకోలేదండి ఆయన దగ్గర, దాచుకోలేదండి ఆయన దగ్గర. తమ్ముడు, నువ్వు పరలోకానికి వెళ్తావు, మంచిదే. మరి నిన్ను ఎంతో ఇష్టపడే నీ ఫ్రెండ్ నరకానికి వెళ్ళడం నీకు ఇష్టమేనా? ఒకసారి ఆలోచన చేయండి. అరే, మంచి హాస్పిటల్ తెలిసి నీకు హాస్పిటల్ గురించి చెప్పకపోతే ఎంత నష్టపోతుంది మీ ఫ్రెండ్? కదా, అవునా కదా? ఇప్పుడు అరే అక్కడ మంచి ఫుడ్ పెడుతున్నారా అని చెప్తాం మనం, వాళ్ళు కూడా తిని సంతోషిస్తారండి. మంచి హాస్పిటల్ రా, బాగా చూస్తున్నాడు రా, చాలా చీప్, తక్కువ రేట్లో చూస్తున్నాడు రా అని చెప్తాం. ఎందుకు? మేలు పొందుకోవాలని. మరి అలాంటప్పుడు ఒరే కేవలం నమ్మితే నీకు నిత్య జీవం రా, నరకం నుంచి తప్పించబడతావురా అనే విషయాన్ని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకంటే ఒకసారి మరణం వచ్చిన తర్వాత ఇంకా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ స్నేహితుడికి నీ సువార్త చెప్పలేవు, నరకం నుంచి పరలోకానికి తీసుకురాలేవు. ఇంకా ఒకే ఒక ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్. తర్వాత నీకు దొరకచ్చు, దొరకపోవచ్చు. నీ ఫ్రెండ్ దొరకచ్చు, దొరకపోవచ్చు. అవునా? ఇప్పుడు ఎవరు ఆయుష్ ముగిసిపోతుందో తెలియదు. నీ ఆయుష్ ముగిసిపోయినా నువ్వు చెప్పలేవు, మీ ఫ్రెండ్ ఆయుష్ ముగిసిపోయినా వాడు వినలేడు. సో ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఓకే నమ్ముడు. రెండోది, నోటితో చెప్పడమే కాదు, మన లైఫ్ చూపించాలి. మన లైఫ్ని చూపించాలి. ఓకేనా? మన లైఫ్ కనబడితే మన మాటలకు వాల్యూ ఇస్తారు ఎవరైనా సరే. మన లైఫ్ కనబడితే మన మాటలకి వాల్యూ ఇస్తారు. మన లైఫ్ని బట్టి మన మాటలకు వాల్యూ ఇవ్వాలి ఇవ్వకూడదో తెలిసిపోద్ది. ఓకేనప్పుడు నిజంగా సిన్సియర్గా ఉన్న వ్యక్తికి మనం చాలా వాల్యూ ఇస్తాం. అరే వాడు చాలా సిన్సియర్. జులాయికి తిరిగోడికి పెద్ద నమ్మం, పెద్ద పట్టించుకోం. సో నువ్వు ఈ దేవుని గుణాతిశయాలు ప్రచురం చేయడానికే దేవుడు నీకు ఇచ్చిన పని. ఆ పని నువ్వు చేయాలంటే ముందు నీ లైఫ్ని సెట్ చేసుకోవాలి, ఒకటి. రెండు, నువ్వు ప్రకటించాలి, చెప్పాలి. చెప్తేనే కదా వాళ్ళు తెలిసేది. నీ ద్వారాగా దేవుడు పరిశుద్ధుడు, ఎంత పరిశుద్ధుడో, నీ ద్వారాగా దేవుడు ఎంత ప్రేమ గలవాడో మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి తెలియాలి. అదే దేవుడు ఆశిస్తున్నాడు. నేను పనిచేసే ప్రతి చోట మా అందరి కొలీగ్స్కి చెప్పాను. అందరికీ చెప్పాను. నేను చదువుకున్న కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరికీ సువార్త చెప్పాను. నేను ఒక కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మ్యారేజ్ పెళ్లి కార్డు మీద గాస్పల్ రాసి చైర్మన్ దగ్గర నుంచి అందరికి ఇచ్చాను. కొంతమంది నా ఎదుగుండాలు ఇసిరేశారు, పడేశారు చదివి, కొంతమంది తీసుకున్నారు. బట్ నా ఆశ ఏంటంటే నా పనిది, ఈ లోకం నా పనిది. వాళ్ళు చదువుతారా లేదా, వింటారా లేదా, హేళన చేస్తారా మనకు అనవసరం అది. ఎందుకంటే తెలిసి నమ్మకపోవడం వేరు. అసలు ఆడి దగ్గరికి విషయం సమాచారం రాకపోతే ఎలా నమ్ముతాడు? చెప్పవు, లేకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? సో మన పని ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయాలి. ఓకే తమ్ముడు. సో ప్రార్థన చేయాలి, బాగా ప్రార్థన. ఒక ఇద్దరు గురించి, ముగ్గురు గురించి, ప్రభా నేను వెళ్ళిపోయే లోపు వీళ్ళకి నేను సువార్త చెప్పాలి అని సిన్సియర్గా వాళ్ళ కోసం ప్రతిరోజు ప్రేయర్ చేసి దేవుని ప్రేమను చూపించండి, మీ లైఫ్ని చూపించండి.
సువార్త చెప్పండి. నమ్ముకుంటారో లేదో తర్వాత సంగతి. సో ఇది మన పని. మూడోది, ఫస్ట్ ఏమో దేవుడు మనల్ని దేవుడిలా చూస్తున్నాడు. రెండోది మన పోరాటం. మూడోది మన పని. తర్వాత నాలుగోది మన గురి. మన గురి ఏంటి? మన గురి అంటే ఇక్కడ చూడండి, మరలా ఇక్కడ రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక దగ్గర రండి. మన గురి ఏంటంటే పన్నెండవ వచనం చివర, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయాల్లో వారు మీ సత్క్రియలు చూసి, ఓకే తమ్ముడు, మీ సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమందున అంటే రెండో రాకడలో దేవుణ్ణి మహింపరచండి. ఏంటమ్ముడు? మన గురి ఏంటంటే దేవుడు గొప్ప చేయబడాలి, మహింపరచబడాలి. అర్థం ఉందమ్ముడు? దేవుడు గొప్ప చేయబడాలి, మహింపరచబడాలి. ఎందుకంటే దానికైన అర్హుడు. ఉదాహరణ చెప్తాను. మీ కాలేజీలో మీ చైర్మన్ గారు వచ్చారనుకోండి, మీరు ఎలా ఉంటారు? మీ కాలేజ్ చైర్మన్ గారికి వచ్చారనుకోండి, ఎలా ఉంటారు? ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు చెప్పండి? మనందరం ఏం చేస్తాం? లేచి నిలబడతాం. అవునా? గౌరవపూర్వకంగా మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది. ఎందుకని? ఆయన అర్హుడు దానికి. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి పూజించడానికి ఆయన అర్హుడు. ఎందుకంటే ఆయన సృష్టించాడు. ఆయన చేత మనం సృష్టించబడ్డాం. ఆయన చేత మనం పోషించబడుతున్నాం. ఆయన చేత కాపాడబడుతున్నాం. కాబట్టి మనం ఆయనను పూజించాలి, ఆరాధన చేయాలి, మహిమపరచాలి. అది దానికి ఆయన అర్హుడు కాబట్టి. ఓకే తమ్ముడు? అయితే మహిమపరచడం అంటే ఏంటి తమ్ముడు? మనం చాలాసార్లు మాట్లాడతామా? మహిమపరచడం అంటే ఏంటి? వెరీ సింపుల్గా ఒక మాట చెప్తాను చూడండి, గుర్తుపెట్టుకోండి లైఫ్ లాంగ్. మహిమపరచడం అంటే మనం మాట్లాడితే మాటల ద్వారాగైనా, మన పనుల ద్వారాగైనా, మన నిర్ణయాల ద్వారాగైనా, ప్రవర్తన ద్వారాగైనా దేవుడు ఎలాంటి వాడు ఇతరులకు తెలియజేయడమే. ఇప్పుడు అందంగా పాడతాను అనుకోండి, పాట పాడుతున్నప్పుడు చాలా మంచి స్వరం, ఎంత బాగా పాడుతున్నానండి, కేక్ చాలా బాగుంది, భలే ఉందన్న కేక్, ఎవరు చేశారు అనుకుంటాం లేదా? ఇప్పుడు అది సింగింగ్ అయినా, లేకపోతే మన ప్రవర్తన అయినా, చదువు అయినా, ఉద్యోగమైనా, ఏదైనా సరే ఎలా చేయాలంట? దేవునికి మహిమకరంగా చేయాలి. రేపొద్దున్న నీ ప్రవర్తన చూసి రెండో రాకడలో, ప్రభువా నీ బిడ్డ జోసఫ్, నీ బిడ్డ తేజ, నీ బిడ్డ డేవిడ్ ఇలా చేశారు, చాలా గొప్పగా జీవించారు అని దేవుని మహిమపరచాలంట. అట్లా మనం జీవించాలి. ఇది మన గురి. పౌలు గారు కూడా ఆ గురి ఉంది. యేసుప్రభు వారికి కూడా అదే గురి ఉంది. చూడండి ఒకసారి యేసుప్రభు గారు చూద్దాం. యేసుప్రభు వారి గురి చూద్దాం చూడండి. మత్తయి సువార్త, క్షమించండి, రోమపత్రిక 15:3 రోమ 15:3. అక్కడ ఏముంది తమ్ముడు? చదువు తమ్ముడు. రోమ 15:3. క్రీస్తు కూడా ఏంటంటే తమ్ముడు, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదంట. చాలు తమ్ముడు. అంటే యేసుప్రభు వారు కూడా ఇప్పుడు ఆయన సంతోషం కోసం జీవించలేదంట. చాలాసార్లు యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను నా తండ్రి మహిమనే వెతుకుతున్నాను, నా సొంత మహిమ నేను వెతుక్కోవట్లేదు అనేవాడు యేసుప్రభు వారు. సో యేసుప్రభు వారు జీవించింది కూడా దేవుని మహిమ కొరకు జీవించాడు. రెండోది పౌలు గారు చూద్దాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ
10వ అధ్యాయం 31 వచనం చూడు తమ్ముడు. 10వ అధ్యాయం 31 వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏం చేసినా సరే సమస్తం ఎలా చేయాలంట? దేవునికి మహిమకరంగా చేయాలంట తమ్ముడు. ఎలా చేయాలి తమ్ముడు? సమస్తము దేవునికి మహిమకరంగా చేయాలంట. భోజనం చేసినా సరే, మనం తాగినా సరే, ఏం చేసినా సరే. కాబట్టి తమ్ముడు ఈ రోజు నుంచి ఈ ప్రశ్న వేసుకోండి మీరు. ఈ పని చేస్తే దేవునికి మహిమ వస్తుందా? మీరు ఏం పని చేసినా సరే ఈ ఈ ఈ పనిలో దేవుని గురించిన విషయాలు అందరికీ తెలియాలి. నేనేం చెయ్యాలి? ఒక అన్న అంటాడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు అంట వాష్రూమ్కి వెళ్ళి వస్తారు కదా, చాలా మంది కొట్టరు, అవునా? అసహ్యంగా ఉంటుంది. ఒక అన్న అంటాడు అన్నమాట, అరే నా ముందు క్రిస్టియన్ వెళ్ళాడా, ఒక క్రిస్టియన్ ఇల్లు ఉంటాడు నా ముందు అన్నంతగా ఉండాలి తమ్ముడు. మన 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 లోపలికి వెళ్ళిన తర్వాత అంటారు. రోడ్లు వచ్చారనుకోండి, రోడ్లు ఉడుస్తా ఉన్నప్పుడు అరే ఎవరు ఊడ్చాడరా, ఒక క్రిస్టియన్ ఊడ్చాడా అన్నట్లుగా ఊడవాలంట. ఏం పని చేసినా సరే దాని ద్వారాగా ఇతరులకి దేవుని గురించి ఏదైనా అర్థమవుతుందా? ఏం పని చేసినా సరే దాని ద్వారాగా ఇతరులకి దేవుని గురించి ఏదైనా అర్థమవుతుందా? ఇతరులు అందుకని షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ఏం చేసే తమ్ముడు? నెబుకద్నెజరు మహాభయంకరమైన పెద్ద రాజు, ఆ రోజుల్లో వరల్డ్ పవర్ బబులోన్. కానీ అలా చేశాడు, దేవుడు నమ్ముకున్నాడు. ఎందుకని? షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు దేవుడే నిజమైన దేవుడు అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళు చేసే పనులు దేవుని చూపించినాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు చేసిన పనులు నెబుకద్నెజరుకి దేవుడు ఎవరో అర్థమైంది. సో పౌలు గారు అంటున్నారు, మన గురి ఏంటంటే దేవుడు మహిమపరచబడాలి. అంటే మనం ఏం చేసినా సరే దాని ద్వారాగా దేవుని గురించిన కొన్ని విషయాలైనా అర్థమవ్వాలి చుట్టుపక్కల వాళ్ళకి. చదువా బాగా చదవాలి, ఎక్సలెంట్గా చదవాలి. ఉద్యోగమా నమ్మకంగా చేయాలి. ఏం పని చేసినా సరే దేవుడు చూస్తున్నాడు, దేవుని కోసం చేయాలి అన్నట్టుగా చేయాలి. అర్థమవుతుందా? సో ఇది మన గురి. చివరిగా 5th లాస్ట్ది మన జీవన శైలి. ఫస్ట్దేమో మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు, రెండోది మన పోరాటం ఏంటి, మూడోది మన పని ఏంటి, నాలుగోది మన గురి ఏంటి, లాస్ట్ది 5వది మన జీవన శైలి. ఏం చూడడం ఇక్కడ ఏముంది? 12 వచనం 11 నుంచి చూద్దాం మళ్ళీ. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూసి, ఫస్ట్ థింగ్ ఏంటప్పుడు సత్క్రియలు చేయాలి. మన జీవన శైలి, మన 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 జీవన విధానం ఎలా ఉండాలి? సత్క్రియలు చేయాలంట. సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహింపరిచినట్లు వారి మధ్య ఎలా ఉండాలంట? ఎటువంటి ప్రవర్తన తమ్ముడు? అక్కడ మంచి ప్రవర్తన. ఓకే తమ్ముడు, మంచి ప్రవర్తన గలవారే ఉండాలి. ఇంగ్లీష్లో ఏముందో తెలుసు తమ్ముడు? ఎక్సలెంట్ బిహేవియర్ అని ఉంది. ఏముంది తమ్ముడు? ఎక్సలెంట్ బిహేవియర్ అంట. ఎక్సలెంట్ బిహేవియర్. మనకి ఇక్కడ అప్పుడప్పుడు స్టూడెంట్స్కి మీటింగ్స్ పెడతారు కదా, మీరు కూడా కొంతమంది అటెండ్ అయ్యారు కదా. అలా ఒక నేను పనిచేసిన కాలేజీలో ఒక ఎంసీఏ స్టూడెంట్ ఉండేవాడు. ఆయన పిలిస్తే ఆ క్లాస్ అంతా కదిలి వస్తారు. ఎందుకంటే వాడిని బట్టి వచ్చామండి,
అమ్మాయిలు ఏమన్నామండి, అబ్బాయిలు ఏమన్నామండి, వాడిని బట్టి వచ్చామండి. ఎందుకో తెలుసా? ఎక్సలెంట్ బిహేవియర్, హానెస్ట్ పర్సన్, సిన్సియర్ పర్సన్, ఎక్సలెంట్ బిహేవియర్ అన్నమాట. సో తన మాటకి ఎంత విలువిస్తారంటే, కాలేజ్ బస్సులు వెళ్ళిపోతున్నా సరే పట్టించుకోరు. వాడు రమ్మన్నాడు, మేము వస్తాం. నిండిపోయేది అనమాట అసలు. అంటే ట్రాక్స్ పాంప్లెట్లు ఇచ్చి రెండు బతిమహడం కూడా ఉంది. అరే రారా మీటింగ్ ఉంది, రారా మీటింగ్ ఉంది, రారా మీటింగ్ అంతే. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ లో మంచి పోస్ట్ లో ఉన్నాడు. సో ఎలా ఉండాలి మన జీవనశైలి, ఎలా ఉండాలి? ఎక్సలెంట్ బిహేవియర్ ఉండాలి. అర్థం మనం మన జీవిత విధానం, మన గురి, మన గమ్యం, మన ప్రవర్తన, మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు, ఈ 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. మరి ఎక్సలెంట్ బిహేవియర్ ఉండాలనుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ దృష్టిలో మనల్ని ఎలా లెక్కేస్తారు? మన ఫ్రెండ్స్ అలరోడనా, అబద్ధాలు ఆడేవాడనా, మరి వీటి అస్తమాటికి అబద్ధాలు ఆడతాడరా, మాట తప్పుతాడరా, వాళ్ళతో పాటు కలిసి సినిమాలు చూడడం, అంటే విడిగా చూడమని కాదు నా ఉద్దేశం. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించడం. అలా అన్నప్పుడు పెద్ద పెద్ద డిఫరెన్స్ ఏముంటది? కాబట్టి మనం ఏర్పరచబడ్డాం కాబట్టి వాళ్ళకిలాగే మనం కూడా బిహేవ్ చేయడానికి వీల్లేదు. మనకంటూ ఒక విధి విధానాలు ఉన్నాయి, దాని ప్రకారంగా జీవించాలని బైబిల్ చెప్తా ఉంది. అలా జీవించాలని నిన్ను ఏర్పరచుకోవడం కోసమే ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, మరణించాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచి నీలో ఉండి నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీకు శక్తిని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు, నీకు బలాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నాకు ఇది నా వల్ల కాదు అనొద్దు. ఎందుకంటే చేయలేని పని ఎప్పుడు దేవుడు చెప్పడు మనకి. మన వల్ల కాని పని దేవుడు ఎప్పుడు మన మీద మోపడు. మనం మోయలేని బరువు మన మీద దేవుడు ఎప్పుడు మోపడు. మన మీద మోపాడంటే మనకి ఇలా ప్రవర్తించండి అని చెప్పాడంటే తప్పకుండా చేయగలం. మనం అనుకుంటున్నాం నేను చేయలేమని. దేవుడు తప్పకుండా మనందరికీ సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.